ఎగ్ పలవ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. ఇది కరెంట్ కుక్కర్లో చేసింది. దీనికి ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని మనం ఇలా గంటలు పెట్టుకుని ఉంచుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి: కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్టు, పొడి మసాలా. ఉల్లిపాయలు సన్నగా కోసుకొని నూనెలో వేయించుకుని ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలి. పలవా దినుసులు, బాస్మతి బియ్యం ముందుగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. కోడిగుడ్లు నూనెలో వేయించుకుని ఉప్పు, కారం, కొంచెం పొడి మసాలా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకుని పలవా దినుసులు వేసుకుని వేయించుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా కలుపుకోవాలి గరిటెతో. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసుకుని తిప్పుకుని టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం పొడి మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు ఇదంతా మనం కరెంట్ కుక్కర్లో వేసుకోవాలి. బాస్మతి బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నవి కూడా దీంట్లో పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్ళు పడతాయి. మనం ఇలా కుక్కర్లో పెట్టుకుని స్విచ్ వేసుకుంటే చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దించే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకుని కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మనము వేయించుకుని పెట్టుకున్న కోడిగుడ్లు కూడా దీని మీద వేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత వేడిగా పిల్లలకి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ఎగ్ పలావ్ చేసుకుని తినొచ్చు. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.